శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సాగనుంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తదుపరి చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సినిమా దసరా తర్వాత నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోనుందని తెలుస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రఖ్యాత మల్ల యోధుడు కోడి రామ్మూర్తి నాయుడు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారని విశేషంగా వినిపిస్తోంది. ఇటీవలే ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడ శరీర దారుఢ్యం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు రామ్ చరణ్. తెలుగు నేలపైని శ్రీకాకుళం జిల్లా వీరఘట్టానికి చెందినవారు కోడి రామ్మూర్తి నాయుడు. ఆయన బలాన్ని చూసి అప్పట్లోనే కింగ్ జార్జ్ ఇండియన్ హెర్కులస్గా రామ్మూర్తిని కీర్తించారు. కలియుగ భీమా అని రామ్మూర్తి నాయుడును జనం అభిమానించారు. ఆయన ఓ సర్కస్ కంపెనీని నడిపి అమిత ధనాన్ని సంపాదించారు. ఆ ధనాన్ని స్వాతంత్ర్య పోరాటం కోసం విరాళంగా ఇచ్చారు. అలాంటి కోడి రామ్మూర్తి నాయుడు పాత్రలో రామ్ చరణ్ నటించబోవడం నిజంగా విశేషం. రాజమౌళి RRRలో అల్లూరి సీతారామరాజు పోలిన పాత్రలో నటించి ఆకట్టుకున్నారు రామ్ చరణ్. పీరియడ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన RRR జనాన్ని విశేషంగా అలరించింది. అదే తీరున పీరియడ్ మూవీగా రూపొందనున్న చిత్రంలో కోడి రామ్మూర్తి నాయుడు పాత్రలో రామ్ చరణ్ తనదైన నటనతో అలరిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. రామ్మూర్తి నాయుడు కథను ప్రధానాంశంగా తీసుకున్న బుచ్చిబాబు తన కల్పనతో సినిమాటిక్గా కథను మలిచారని తెలుస్తోంది. దసరా తరువాత నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకునే ఈ చిత్రం వచ్చే సంవత్సరం జనాన్ని పలకరించనుంది. తన తండ్రి చిరంజీవిని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర పోషింపజేస్తూ సైరా చిత్రం నిర్మించారు రామ్ చరణ్. ఇప్పుడు రామ్ చరణ్ కూడా దేశభక్తుడు రామ్మూర్తి నాయుడు పాత్రను పోషించబోతున్నారు. కాబట్టి ఎటు చూసినా రామ్ చరణ్తో బుచ్చిబాబు తీసే సినిమా ఆసక్తి కలిగిస్తూనే ఉంది. మరి ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఏ తీరున శరీర సౌష్ఠవాన్ని మలుచుకున్నారో, ఏ విధంగా నాయుడు పాత్రలో నటిస్తారో చూడాలి.